ఇక్కడ ప్రదక్షిణ చేయాలి మా వెనకాల మీరందరూ కూడా అటువైపు రండి అందరూ అటువైపు రావాలి అమ్మా ఇక్కడి నుంచి రండి ప్రదక్షిణ చేయాలి మాతో పాటు ఓం మహారాజ్ఞికి అమ్మవారు తాండవం చేస్తుంది జగదంబే విశ్వపాలిని మాతాకి ఓం గట్టిగా ఓం అందరూ రావాలి భజంత్రులు ముందుకు రండి భజంత్రులు బాజాల ముందు రావాలి మాతా మహారాజ్ఞికి అనుగ్రహం లేదు జగదంబే విశ్వపాలిని మాతాకి ఇక్కడ ఇక్కడ అయ్యగారు వెనకాల అందరూ కూడా ఇటువైపు సన్నాయి బాజా
అర్జున్ యజ్ఞభస్మం అమ్మవారిని తీసుకున్నా ఒక్కొక్క నుంచి ఫోటో తీసుకోనండి. ఇవన్నీ బయటికి పంపించేసాను మనం చేద్దాం. ఫోటో తీసి 20 ఫోటోలు మెమరీ అయిపోతుంది. గట్టిగా స్పందన వాళ్ళ అమ్మ దేవాలయ వార్షిక మహోత్సవం 15 సంవత్సరాల నుండి మాటలు కాదు. మీ అందరినీ మళ్ళీ ఎందుకు కూర్చోమన్నారంటే ఏదైనా విశిష్టమైనటువంటి కార్యక్రమం అయినప్పుడు తొందరపడద్దు. ఎందుకంటే మనం తగ్గేది లాస్ట్కి చివరికి వేరే ఆశీర్వచనం లేని 3 రోజులు తీసేందుకు మీరే చెప్పండి, అవునా కాదు? చివరిగా పరిపూర్ణంగా వేదమంత్రాలతో మిమ్మల్ని ఆశీర్వదిస్తే పూజా కార్యక్రమం సఫలమైనట్టు. ఎందుకంటే మీ అందరినీ కూడా ఇక్కడ చెప్పాము. 17 సంవత్సరాలంటే మాటలు కాదు, ఎంతో శక్తి అమ్మవారి యొక్క దేవాలయానికి ఉంది. వచ్చినటువంటి భక్తుల యొక్క కోరిక అమ్మవారు నెరవేర్చడానికి అక్కడ కూర్చోండి. వైభవపేతంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి యొక్క వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాం. ఇలానే ప్రతి సంవత్సరం కూడా చేస్తూ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృప కరుణా కటాక్షాలు పొందాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. భక్తులందరి దగ్గరికి వచ్చి ఆశీర్వదనం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత భోజన కార్యక్రమాలు ఉంటాయి. ఈ 10 నిమిషాల వరకు మేము కూర్చోబెట్టాలి. శుభం. అది లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా చీరలు ధరించి రావాలి, కమలాలు తీసుకొని రావాలి, సాంప్రదాయ దుస్తులు ధరించండి. అమ్మవారి యొక్క ఆ యొక్క ఊరేగింపు కార్యక్రమాలను సఫలం చేయండి. అలాగే వచ్చే సంవత్సరం 18వ
18 అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన సంఖ్య. అష్టాదశ శక్తి పీఠాలు కూడా ఉన్నాయి. కాబట్టి మహాకుంభాభిషేకం కూడా చేసుకున్నాం. మన దేవాలయం నిర్ణయం చేయడం జరిగింది. ఆ భగవంతుడి అనుజ్ఞ అందరూ కూడా ఆ స్వామి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి శిఖర అభిషేకము మహాకుంభ ప్రోక్షణ ఇలాంటి కార్యక్రమం మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మనం సంకల్పం చేసుకొని వైభవపేతంగా దేవాలయంలో ఇతరుల అభివృద్ధి పరమైన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శుభం శుభమస్తు నిత్యం. సాయంకాలం 5 గంటల వరకు ఉత్తేజాలు కూడా ఉపవాస కార్యక్రమం ఉంటుంది. అమ్మా రెడీ.